వేశాయి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు భయంగా గడిపారు. హుస్సేన్ సాగర్కు భారీగా వరద పెరిగింది. మరో 3 రోజులు భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలాగే హైడ్రాకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ను రిలీజ్ చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 04022111111, అలాగే హైడ్రా హెల్ప్ లైన్ నంబర్ 9000113667. ఈ 2 నంబర్స్లో మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే, ఒకవేళ మీ ప్రాంతంలో వరద నీరున్నా, లేదంటే మ్యాన్హోల్స్ ఓపెన్లో ఉన్నా, లేదంటే ఇంకేదైనా సమస్యలున్నా, ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోవడం, చెట్లు పడిపోవడం, ఇళ్ళు పడిపోవడం, ఇలా సమస్య ఏదైనా సరే ఈ 2 నంబర్స్లో ఏదో ఒక నంబర్కి మీరు కాల్ చేసి హెల్ప్ అడగొచ్చు. జీహెచ్ఎంసీ నంబర్ చూస్తున్నాం 04022111111, అలాగే హైడ్రా నంబర్ 9000113667. ఈ 2 నంబర్స్లో దేనికైనా కాల్ చేయొచ్చు. చంద్రాయనగుట్టలో భారీ వర్షానికి ఒక సిఆర్పిఎఫ్ సెంటర్ ప్రహరీ కూడా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సందర్భంలో కారు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. కారు వెళ్తుండగా గోడ కూలడంతో ఒక్కసారిగా ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఇక మనం చూస్తున్నాం, విజువల్స్లో చూడొచ్చు ఎంత పెద్ద భారీ ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఆ కారులో ఉన్న మనుషుల ప్రాణాలు త్రుటిలో తప్పించుకున్నాయి. ఒక్క కొద్దిపాటి తేడా వచ్చినా సరే, ఇంకొద్దిగా కారు అవతలి వైపు ఎడం వైపు వెళ్ళినా భారీ నష్టం జరిగి ఉండేది. కారు నుజ్జునజ్జై ఉండేది. లోపలున్న మనుషుల ప్రాణాలకు భారీ నష్టం జరిగి ఉండేది. ఖచ్చితంగా మనం విజువల్స్లో చూడొచ్చు. కొద్దిపాటి తేడాతో వారు బయటపడ్డారనే చెప్పొచ్చు. కారులో ఉన్న మనుషులు ఇద్దరు కూడా సేఫ్గా బయటపడ్డారనే చెప్పాలి. వర్షాలకి చాలా ప్రాంతాల్లో పాత గోడలు కానీ, లేదంటే పాత బిల్డింగ్స్, ఇళ్ళు కూలిపోతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాలు పడ్డప్పుడు, ఎక్కువ సమయం పాటు వర్షం నమోదైనప్పుడు బాగా పాతగా ఉన్నటువంటి గోడలు నానిపోయి లోపలి వరకు నీరు చేరి అవి కూలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రాయనగుట్టలో సిఆర్పిఎఫ్ సెంటర్ వద్ద ఆ ప్రహరీ గోడ కూలిపోయింది. అదే సమయంలో పక్క నుంచి ఒక కారు వెళ్తోంది. కొద్దిపాటి తేడాతో ఇంకొద్దిగా ఒక 2 అడుగులు కారు అవతలికి వెళ్ళుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మీరు ఊహించుకోవచ్చు. ఆ కారులో ఉన్నవాళ్ళు ఎంత భయపడి ఉండొచ్చో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. దేవుడా గండం తప్పింది అని ఒక్కసారిగా వాళ్ళు కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఘటన జరిగిన తర్వాత కొద్దిలో మిస్ అయ్యాం బాబోయ్ అనుకొని ఉంటారు ఖచ్చితంగా. మరోవైపు రసూల్పురలో వరదల్లో 30 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 13 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షం. సికింద్రాబాద్ మారేడుమిల్లి పికెట్లో 11.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. బాల్నగర్లో 11 సెంటీమీటర్లు, ఉప్పల్లో 10 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మొత్తం 30 ప్రాంతాల్లో 7 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. సహజంగా ఒక 4 సెంటీమీటర్ల వర్షం నమోదైతేనే, ఒక 40 మిల్లీమీటర్ల వర్షం నమోదైతేనే చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరుతుంది. చాలా ప్రాంతాల్లో వాహనాలు వెళ్ళడం, మనుషులు వెళ్ళడం కష్టమవుతుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో. అలాంటిది 12 సెంటీమీటర్ల వర్షం, 11 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే అంటే 3 రెట్ల వర్షం. సహజంగా ఒక 4 సెంటీమీటర్ల వర్షం నమోదైతేనే చాలా ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దానికి 3 రెట్లు ఎక్కువ వర్షం నమోదైందంటే, 12 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. చాలా లోతట్టు ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఫస్ట్ ఫ్లోర్ సగం వరకు మునిగిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్. మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. నా దగ్గర కూడా దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనడానికి స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరిలో బాల్నగర్ మండలం బోయిన్పల్లి వార్డ్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో, కూకట్పల్లికి సమీపం సర్కిల్లో ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ 115.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 115 అంటే
ఆల్మోస్ట్ 12 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా నమోదైంది. 11.5 సెంటీమీటర్లు. వరదల్లో చిక్కుకున్నటువంటి కార్మికులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వరదల్లో కార్మికులు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 30 మంది కార్మికులు రసూల్పురలో వరదల్లో 30 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి కదలలేక అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు స్కూల్ పిల్లలు చాలామంది ఇబ్బందులు పడ్డారు. స్కూల్ నుంచి వెళ్తున్న సమయంలో మనం చూస్తున్నాం ఒక షోరూమ్ దగ్గర, కార్ షోరూమ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. బయటకు వెళ్ళలేక నడుముల కంటే ఎక్కువ లోతులో, సుమారుగా మన కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే భుజాల లోతు వరకు కూడా వరద నీరు ప్రవహిస్తుంది. బయటికి వెళ్ళాలంటే నానా అవస్థలు పడుతుండడంతో గుంపులుగా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోనో అలాంటి ప్రాంతాల్లో సహజంగా భారీ వరదలు, ఇళ్ళు కొట్టుకుపోవడాలు, లేదంటే వరద నీటిలో ప్రయాణాలు మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా అరుదుగా జరిగేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం హైదరాబాద్లో. మన హైదరాబాద్ నడిబొడ్డులో జరిగినటువంటి పరిస్థితి ఇది. చాలామంది ఇళ్లలోంచి బయటకు వెళ్ళిపోయారు, ఇళ్లలో ఉండలేక. ఇళ్లలోకి వరద నీరు చేరింది. కార్లు తీయలేని పరిస్థితి, కార్లు మునిగిపోతున్నాయి. ఇక 2 వీలర్స్ పరిస్థితి చెప్పలేము, కొట్టుకుపోయినాయి చాలా ప్రాంతాల్లో మనం చూడవచ్చు. టైర్లు దాటి కారు పైకి వరకు కూడా, అద్దాల వరకు కూడా నీరు ప్రవహించిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ప్రాక్టికల్గా నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను హైదరాబాద్లో. నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. రోడ్ మీద వెళ్తున్నప్పుడు కారులో ముందున్న కారు కనీసం మనకంటే ఒక 1 మీటర్ ముందున్నటువంటి కారు, 2 మీటర్ల ముందున్నటువంటి కారు కూడా కనిపించనంత భారీ వర్షం. వైపర్ ఆన్లో ఉన్నా సరే చివరికి పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని కార్లు డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఈ వర్షంలో. అంత దారుణమైనటువంటి వర్షం. ఈ మధ్యకాలంలో ఎవరు చూడని వర్షం మనం చూస్తున్నాం. 2 వీలర్స్ వెళ్ళలేని పరిస్థితి, కార్లు వెళ్ళలేని పరిస్థితి, నడుచుకుంటూ వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మ్యాన్ హోల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు. బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు బైక్తో సహా మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు, డ్రైనేజ్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు. అంటే ఏది రోడ్డో ఏది డ్రైనేజో తెలియకపోవడం ఒకటైతే, మరొక చోట చాలా ప్రాంతాల్లో ఈ మ్యాన్ హోల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడమో, లేదంటే డ్రైనేజ్ ఉన్న దగ్గర పక్కనే నాలాలుంటే నాలాలకి కనీసం ప్రాపర్గా ఈ సైన్ బోర్డ్స్ లేకపోవడం, డ్రైనేజ్కి అడ్డుగా సైన్ బోర్డ్స్ లేకపోవడం, ఇలా లేదంటే రోడ్డు పక్కన ఈ బోర్డర్స్ ప్రాపర్గా లేకపోవడం, డ్రైనేజ్ని సపరేట్ చేస్తూ, కాలువలను సపరేట్ చేస్తూ, ఇలాంటి వాటి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఇది మన హైదరాబాద్లో ఎన్ని రోజులు అవుతుంది ఇలాంటి పరిస్థితులు చూసి? తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు చూసి ఎన్ని రోజులు అవుతుంది? ఎంతమంది ఇళ్లలోంచి బయటికి రావాలంటే, నిన్న పడ్డ వర్షానికి ఇప్పటికీ ఇళ్లలోంచి బయటికి రావడానికి నానా అవస్థలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. బస్సు సరే, బైకుల గురించి కార్ల గురించి కాదు, బస్సులే కదలలేని పరిస్థితి. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రయాణికులు ఉన్నారు, చూస్తున్నాం కదా. బస్సు కూడా సగం వరకు మునిగిపోయిందంటే, బస్సులు లారీలు లాంటి వాహనాలు కూడా నడవలేని పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన వర్షం, నిన్న ఎంత భయంకరమైన వర్షం పడిందో. హైదరాబాద్లో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయగలుగుతారు? ఆ బస్సుని అప్పటికప్పుడు రిపేర్ చేయలేరు. చిన్న కార్లాగా బైకుల్లాగా తోసుకొని వెళ్ళలేరు. మరోవైపు ప్రయాణికులు ఉన్నారు. చుట్టూ ఎక్కడ చూసినా సరే నది ప్రవహిస్తున్నట్లు ఉన్నటువంటి నీరు మనం చూస్తున్నాం. ఒక బస్సు కాదు, వెనక్కి కూడా మరొక బస్సు మనకు కనిపిస్తుంది, విజువల్స్లో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? అధికారులు కొంత ప్రయత్నాలు చేశారు. నీరు పూర్తిగా వరద నీరు తగ్గే వరకు ఉండగలుగుతారా? ప్రయాణికులు సురక్షితంగా ఎలా బయటకు తీసుకెళ్ళగలుగుతారు? మనం చూడొచ్చు. చివరికి వేరే వాహనానికి కట్టి, టోయింగ్ వాహనానికి కట్టి ఒక ట్రక్కుకి బస్సుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను ఆ విధంగా బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే బస్సులే తిరగలేకపోతే ఇక కార్లు ఎంత, బైక్లు ఎంత, ఇక నడుచుకుంటూ వెళ్ళే మనుషుల పరిస్థితి ఏంటి? అంత దారుణమైన పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయి. 12 సెంటీమీటర్ల వర్షపాతమా, 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఒక 40 మిల్లీమీటర్లు 50 మిల్లీమీటర్లు నమోదైతేనే చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీరు ప్రవహిస్తుంది. అక్కడ మనం చూస్తున్నాం, అదొక పెద్ద కాలువలా కనిపిస్తుంది మనకు. అక్కడ చిన్నపాటి నదిలాగా కనిపిస్తుంది, కానీ అదొక ఫ్లైఓవర్ అంటే నమ్ముతారా మీరు?
ఫ్లైఓవర్ మీద నుంచి అంత భారీ ప్రవాహాన్ని మనం ఎలాగైనా ఊహించగలుగుతామా? సాధారణంగా చూడలేము ఇలాంటి పరిస్థితులు. కనీసం రోడ్ల మీద ఉన్నాయంటే అలాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ఫ్లైఓవర్ మీద ఒక కొద్దిపాటి కాలువ ప్రవహిస్తుంది, వరద నీరు ప్రవహిస్తుంది. అంత దారుణమైన పరిస్థితులు. ఫ్లైఓవర్ మీద ప్రవహిస్తున్నటువంటి నీటిలో నడుముల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులు అక్కడే ఆగిపోయారు, ముందుకు వెళ్ళలేక. చాలా ఫ్లైఓవర్లు క్లోజ్ అయ్యాయి. కొద్దిగా వీక్గా ఉన్నటువంటి ఇళ్ళు, గోడలు కూలిపోతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం, ఒక గోడ కూలిపోయేటువంటి పరిస్థితి మనం చూసాం. కొద్దిపాటి తేడాతో ఒక కారులో ఉన్న మనుషులు ప్రాణాలు కాపాడుకోగలిగారు. అదృష్టం అంతే, అంతకు మించి ఏమీ లేదు. అలాంటి దారుణమైన పరిస్థితులు నిన్న హైదరాబాద్లో ఉన్నాయి. శిల్ప ఉన్నారు మనతో, మా ప్రతినిధి శిల్ప.